వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటుగా జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి ఖాయమైంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు స్వయంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలో తెలిపారు. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు బట్టి 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మంది ఉన్నారు. మిగిలిన ఆ ఒక్క పదవి నాగబాబుకు దక్కబోతోంది. ఇక కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి 20, జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవాలనే నిర్ణయంతో ఆయనకు ఏ శాఖ ఇస్తారనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఈ శాఖ బాధ్యతల్ని మంత్రి కందుల దుర్గేష్ చూస్తున్నారు. సినిమాటోగ్రఫీ అయితే నాగబాబుకు బాగుంటుందని, ఈ శాఖ బదిలీ కూడా సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తే అటు ఇండస్ట్రీ, ఇటు ప్రభుత్వానికి వారధిలా ఉంటారని భావిస్తున్నారట. ఇదిలా ఉంటే నాగబాబుకు గనుల శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు, ఏ శాఖ ఇస్తారన్నది అధికారికంగా ఎలాంటి ప్రకటన కాలేదు. నిజానికి నాగబాబు సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు సీఎం రమేష్ కు కేటాయించడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. నాగబాబు ఎన్నికల్లో సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం బాధ్యతల్ని చూశారు. ఇక ప్రచారం నుంచి గెలుపు వరకు బాధ్యతలన్నీ చూసుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే చర్చ జరగగా ఆయన మాత్రం తాను రేసులో లేనని చెప్పారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కుతుందని భావించారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో నిజమేనని భావించారు. కానీ రాజ్యసభకు కూడా నాగబాబుకు అవకాశం దక్కలేదు. చివరికి ఆయనకు ఏపీ కేబినెట్ లో బెర్త్ దక్కబోతోంది. నాగబాబు అసెంబ్లీ, శాసనమండలిలో సభ్యులు కాదు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందే. ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా సరే 6 నెలల్లోపు ఎమ్మెల్సీ అన్న అవ్వాల్సింది. లేదంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నెక్కాలి. లేదా ప్రత్యక్ష ఎన్నికలకు ఛాన్స్ లేదు కాబట్టి ఎమ్మెల్సీగా చేయడమే కూటమి ప్రభుత్వం ముందున్న మొదటి లక్ష్యం. ఈ క్రమంలో ప్రస్తుతం శాసనమండలిలో 4 ఎమ్మెల్సీలు రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. మార్చిలో కొందరి పదవీకాలం పూర్తి కాబోతోంది. ఈ క్రమంలో ఖాళీ అయిన వారి స్థానంలో నాగబాబును ఎమ్మెల్సీని చేసి పదవి అప్పగించనున్నారు. ముందు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. ఈ అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, నాగబాబుకు ఏపీ కేబినెట్ లో బెర్త్ ఖాయమైనట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు కూడా ఎంపిక చేసినటువంటి విషయం తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటుగా జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు ఎంపిక ఏపీ కేబినెట్ మంత్రికి పదవి ఖాయమైంది. ఇప్పటికే నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా కూడా స్వయంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో కూడా తెలిపారు. అయితే ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలకు బట్టి 25 మంత్రి పదవులను అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మందికి మాత్రమే మంత్రి పదవుల్లో ఉన్నారు. మిగిలిన ఆ పదవికి నాగబాబుకు దక్కపోతుంది. అయితే కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి 20, జనసేనకు 4, బీజేపీ పదవి ఇవ్వాల్సింది. అయితే జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. నాగబాబుని కేబినెట్ లో తీసుకోవాలనే నిర్ణయంతో ఆయనకి ఏ శాఖ ఇస్తారనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నాగబాబు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ఆ ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం ఈ శాఖ బాధ్యతల్ని మంత్రి కందుల దుర్గేష్ చూస్తా ఉన్నారు. అయితే ఈ శాఖ అయితే నాగబాబుకి బాగుంటుందని చెప్పేసి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ శాఖ బదిలీ సులభంగా ఉంటుంది అంటున్నారు. అందులో భాగంగానే నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తే అటు ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి వారధిలా ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారట. అయితే అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నాగబాబు గనక ఈ శాఖను ఇస్తే మరి ప్రస్తుతం ఆ శాఖలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి కందుల దుర్గేష్ కి మరి ఏదైనా వేరే శాఖ కేటాయిస్తారా, అయితే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నాగబాబుకే ఇస్తారా అనే దాని మీద మాత్రం ఇప్పుడైతే ఆ సస్పెన్స్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మరి కందుల దుర్గేష్ కి వేరే శాఖ కేటాయించి మరి నాగేంద్ర బాబుకు మాత్రం ఈ శాఖ కేటాయిస్తారని చెప్పేసి మాత్రం జోరుగా ఆ ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గనుల శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రిగా ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఏ శాఖ ఇస్తారనేది మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గనుల శాఖకి ప్రస్తుతం కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖతో పాటు గనుల శాఖ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చూస్తా ఉన్నారు. మరి అందులోంచి గనుల శాఖ నాగేంద్ర బాబుకి కేటాయిస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. అయితే మరి ఇవన్నీ జరగాలంటే నాగబాబుకి ప్రస్తుతం మరి అతను ఎమ్మెల్యే కాదు, కాకపోతే నాగబాబు అసెంబ్లీ శాసన మండలిలో సభ్యులు కాదు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అయితే ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సరే 6 నెలల్లో పదవి ఇవ్వాల్సిందే. అయితే ఒకవేళ ముందుగా అతను ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఒక 4 నుంచి 5 నెలల్లో అతనికి ఎమ్మెల్సీగా మళ్ళీ పదవి కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం శాసనమండలిలో 4 ఎమ్మెల్సీలు రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. మార్చిలో కొందరి పదవి కాలం కూడా పూర్తి కాబోతుంది. ఈ క్రమంలో ఖాళీ అయిన వారి స్థానంలో నాగబాబు ఎమ్మెల్సీని చేసి పదవి అప్పగించనున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే ముందు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. అందుకే మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఈ అంశాలపై త్వరలోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే వాస్తవానికి నాగబాబు సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు సీఎం రమేష్ కి కేటాయించడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే నాగబాబు ఎన్నికల్లో సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం బాధ్యతలన్నీ చూశారు. అయితే ప్రచారం నుంచి కూడా గెలుపు వరకు బాధ్యతలన్నీ చూసుకున్నారు నాగబాబు. ఎన్నికల ఫలితాల తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న రాజ్యసభ ఇస్తా అన్నారు. రాజ్యసభ కూడా కాకుండా ఇప్పుడు చివరికి మంత్రి పదవి అయితే ఏపీ ప్రభుత్వం కట్టబెడుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.